హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రితన్ సాగర్. సో ఇవాళ మన వ్లాగ్ ఏంటంటే కన్నయ్య కోసం ఉగ్గు ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఉగ్గు ప్రిపేర్ చేయడానికి మనకు కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే డ్రై ఫ్రూట్స్, బాదం, కాజు, వాల్నట్స్, పిస్తా, సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ గుమ్మడి గింజలు. ఈసారి నేను అంజీర్ కూడా ట్రై చేస్తున్నాను అనమాట. అంజీర్ వేస్తే ఎలాగుంటుందా అని. ఒక గ్లాస్ రైస్, మినపప్పు, కందిపప్పు, పెసరపప్పు తీసుకున్నాను. వామ, జీలకర్ర ఉందన్నమాట. డ్రై ఫ్రూట్ పప్పులు ఇక్కడ పక్కకు పెట్టేసుకున్నాను. ఇలా ఒక గిన్నె తీసుకోండి. ఫస్ట్ గ్లాస్ ఆఫ్ రైస్ వేసేయండి. టీ గ్లాస్ పెసరపప్పు, ఇంకో టీ గ్లాస్ కందిపప్పు, మినపప్పు. ఇది ఫస్ట్ ఫ్రెష్గా కడుక్కోండి. పప్పులు ఇంకా డ్రై ఫ్రూట్స్ రెండు వాష్ చేసేసుకున్నాం కదా. చేసుకున్నాక ఇప్పుడు సన్లైట్లో ఆరబెట్టాలన్నమాట. పదండి. ఇలా ఒక కాటన్ క్లాత్ తీసుకోవాలి. కాటన్ క్లాత్ తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అన్నీ ఒక దగ్గర వేసుకొని మనం ఎండకు పెట్టుకున్న పప్పులు ఇంకా డ్రై ఫ్రూట్స్ బాగా డ్రై అయిపోయాయి. ఇప్పుడు స్టీల్ గిన్నె తీసుకొని అందులో కాస్తంత ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసి ఇవన్నీ దాంట్లో వేయించుకోవాలన్నమాట. డ్రై ఫ్రూట్స్ అన్నీ కలర్లో వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట. ఒక స్పూన్ జీలకర్ర, ఇంకొక స్పూన్ వామ వేసుకొని వేయించుకోవాలి. వేయించిన పప్పులు అన్నీ మిక్సీ పెట్టాలన్నమాట. డ్రై ఫ్రూట్స్ సపరేట్ వేసుకో. పప్పులు ఇంకా డ్రై ఫ్రూట్స్ పౌడర్ రెండు కలిపి పెద్ద మిక్సీలో వేసి ఒకేసారి గ్రైండ్ చేసుకుందాం. ఉగ్గు కాస్త మెత్తగా పౌడర్ చేసుకొని పక్కకు తీసి పెట్టుకోవడమే. ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోండి. ఉగ్గు రెడీ అయిపోయింది. సో ఇంతే అండి ఇవాల్టి మన వ్లాగ్. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.